అని లక్ష్మి గారిని సుమన్ గారిని దూరంలోనే ఆపేశారు. అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ ని లోపల పంపిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను కాన్వాయ్ ని ఎలా అలో చేస్తారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు. ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు. ముందు అద్దాలు, వెనక అద్దాలు, కారు బ్యానెట్ ను మొత్తం పగలగొట్టేసినారు. దాడి చేసింది వాళ్ళు. అక్రమంగా చట్ట అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే లో జైలుంది. అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలుంది. పక్కనే ఆసిఫాబాద్ లో జైలుంది. 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ లో అంటే మీ నిందాలో జైళ్లలో పెట్టడమో అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున న్నట్టుగా వారు గాంధేయవాదిగా మరి నేను వారిని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ రాజ్యాంగం ఏమైంది? 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మీ రాజ్యాంగం ఏమైంది? ఈ రాష్ట్రంలో పట్టపగలు రాజ్యాంగం ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించరు? చెరకదిప్పుతున్న ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించరు? ఓటరు తీర్పును కాదని పోలీసుని నమ్ముకొని ఇలా రాజకీయం నడుపుతా ఉన్నారు. మంత్రి వివేక్ గారు, మీ ప్రజలు మీ ఓటర్లు తీర్పిచ్చారు. దాన్ని మీరు శిరసా వహించాలి. ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీసు లాఠీని అడ్డం పెట్టుకుని ఈ రాజకీయం చేయడం ఏంది? కోసం నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తుంటారు. మొన్న జనగాంలో గాని, ఇబ్రాహీంపట్నంలో గాని, ఆమన్గల్లో గాని, తొర్రూరులో గాని, కేతన్పల్లిలో గాని పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ బెదిరించడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజారిటీ మీరు హాల్లోకి వెళ్లి అక్కడ జనగాంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతా ఉన్నారు. యూట్యూబ్ లో లైవ్ వస్తుంది. ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో ప్రజలందరూ చూస్తున్నారు. గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ చెయ్యెత్తుతుంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్ చెయ్యి పట్టుకొని కిందికి లాగుతా ఉంటే ఇంక ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఎన్నిక? అదేవిధంగా తొర్రూరులో అక్కడున్న ఎంపీ గారు చేసుకుంటే మళ్లీ అన్యాయంగా తొర్రూరులో ఓటు నమోదు చేయడం ఏంటి? అక్కడ మా నాయకుల మీద చేసి తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు. జనగామైనా, తొర్రూరు అయినా, కేతన్పల్లి అయినా, ఆమన్గల్ అయినా, ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజా కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి.
కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా. మా రాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది, కంప్లైంట్ చేయడానికి మహిళా కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు. మీరు మీ పోలీస్ కానిస్టేబుల్ తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరా? మహిళల పట్ల హాల్లో ఉన్న వ్యవహరించి తాగి మీటింగ్ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ప్రజాస్వామ్యం ఏం చెప్పిండ్రు? ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ 7వ గ్యారంటీగా ఇస్తుంది అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నాడు. ఏం రివ్యూ చేస్తున్నారు మీరు? అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు. నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రశ్నించు నీ రేవంత్ రెడ్డిని, ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలీసు అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్టంగా తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మా కౌన్సిలర్లు ఇస్తే పిటిషన్ తీసుకోరా? మా మూల రాజిరెడ్డి గారి బీఆర్ఎస్ మీద కేసులు పెట్టి అనే విషయం మీకు తెలియదా? చట్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ బీజేపీల మైత్రి స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మన నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో టీవీల్లో అందరం చూసాం కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో కాంగ్రెస్ ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా, లైవ్ కెమెరాలు కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి
ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇవాళ బాధ కలిగేది ఎస్సీ ఎస్టీల మీదనే అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు. ఇవాళ మెదక్ లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా 13 మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు. ఆమన్గల్లో జైల్లో ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. క్యాతన్పల్లి అరెస్ట్ అయినా మీద ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? కూడా మీడియా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో మనం చూసాం. ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ చట్ట పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతున్నారు. ఏది సుమన్ అరెస్టు చట్ట పరిధిలో జరిగింది అంటున్నారు. అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దాన్ని కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకో ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇవాళ చట్టం గురించి మాట్లాడే హక్కు, చట్ట పరిధిలో అరెస్టు జరిగిందని మాట్లాడే నైతికత ఇవాళ మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మెదక్ లో కూడా నేను పోలీసు అధికారులను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇండ్ల మీద పడి విపరీతంగా హరాస్ చేస్తా ఉన్నారు. 13 మందిని అరెస్ట్ చేసినారు. వాళ్ళను కొడతా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలొచ్చి కొడతా ఉన్నారు. ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి. ఈ రకమైనటువంటి దాడులు మంచి కావు. మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిర్యాలలో ఉంటారు. నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో. సరే ఇల్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఆ అపార్ట్మెంట్ లో 12 ఇండ్లుంటే 12 ఇండ్లను చెక్ చేయడం ఏంది? రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి మిగతా వాళ్ళకేం సంబంధం? రవీందర్ రెడ్డి గారింటికి వెళ్ళిండ్రు, ఓకే ఆ ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం. కానీ మిగతా 11 మంది ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి వాళ్లను, ఫ్యామిలీస్ ను రాత్రిపూటపై వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా, అటు మెదక్ ఎస్పీ గారైనా, ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో, కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టమైతే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు క్యాతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీకి చేస్తా ఉందో, సింగరేణి స్కాములు బయటపడ్డాయో, సింగరేణి కార్మికులందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు. మీరు తప్పులు సరిదిద్దుకోండి, ప్రజల క్షమాపణ. కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో, కేసులు పెట్టో, మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు. తిరుగుబాటుకు గురవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సో బాల్కా సుమన్ విషయంలో జిల్లా కోర్టుకు అప్లై చేస్తా ఉన్నాము. అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తాము. ఉన్న వాస్తవాలు నిజాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తాము. మాకు న్యాయ మీద గౌరవం ఉంది. సీనియర్ న్యాయవాదులను ఇప్పటికే పార్టీ నియామకం చేయడం జరిగింది. న్యాయవాదులందరూ కూడా దీన్ని సమీక్షించి మరి ఆ చట్ట పరిధిలో ముందు మున్సిపల్ కోర్టు, దెన్ జిల్లా కోర్టు, దెన్ హైకోర్టు, మరి ఆ స్థాయి వరకు కూడా వెళ్లి వీళ్ళంత త్వరగా సుమన్ గారిని, మా పార్టీ నాయకులను విడుదల చేయించుకుంటాం.
అయినా సుమన్ గారికి పోరాటాలు కొత్త ఏం కాదు. ఆనాడు సమైక్యవాదుల మీద పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు సుమన్. ఈ రోజు మరి ఈ కాంగ్రెస్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి మా నాయకుడు సుమన్. సుమన్ ఎప్పుడైనా కూడా న్యాయం వైపు, ధర్మం వైపే పోరాటం చేసిండు. ఒక దళిత నాయకుడు. ఒక దళిత నాయకుడి మీద రేవంత్ రెడ్డి ఈ రకంగా పగా ప్రతీకారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుమన్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా వెంటనే సుమన్ ను విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. కనీసం అన్నం కూడా పెట్టకుండా సుమన్ గారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైలుకు తెచ్చారు. కనీసం అన్నం కూడా పెట్టలేదు, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా సుమన్ పట్ల చాలా అమానుషంగా, అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో బుక్కడి భోజనం పెట్టే తెలియలేదా? బాధ కలిగేది ఏంటంటే మొన్న నేను చెర్లపల్లి జైలు పోయింటి, మా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం. ఇవాళ ఇక్కడికి కూడా వెళ్ళాం. పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ బీసీ గురుకులలో ఉండే పిల్లలకు మెస్ బిల్లులు రావడం లేదు. జైళ్లలో ఉండే ఖైదీలకు మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. జనం పెట్టలేక పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. జైళ్లలో ఖైదీలకు సరఫరా లేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చెప్తాడేమో గ్రీన్ ఛానల్ అంటారు. గ్రీన్ ఛానల్ నోటి మాటకే పరిమితం. కాంట్రాక్టర్లకు పర్సంటేజ్ల మీద బిల్లులు వస్తాయి కానీ బడి పిల్లలకు బుక్కడి బువ్వ పెట్టే వాళ్ళకు మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదు. చివరికి జైలు ఖైదీలకు కూడా బిల్లులు రావడం లేదు. ఒక్క నిమిషం మా అన్నగారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు జైల్లో మరి బల్కా సుమన్ గారితో, మిగతా ముగ్గురు మూల రాజిరెడ్డి గారితో, మిగతా ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని, అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కును వినియోగించుకొని ఎవరినైతే కౌన్సిలర్గా ఎన్నుకున్నారో వాళ్ళందరూ చైర్మన్గా, వైస్ చైర్మన్గా కావాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని, ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడానికి బల్కా సుమన్ గారు, మిగతా అందరూ బీఆర్ఎస్ నాయకులు క్యాతన్పల్లిలో పోరాటం చేసిండ్రు. నిజానికి వాళ్లకు అవార్డులు ఇవ్వాలి, పద్మశ్రీ అవార్డులో పద్మవిభూషణ్ అవార్డులు ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని బతికించినందుకు. నిజానికి అలా జైల్లో ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు, శాసనసభ డిప్యూటీ మరి ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇవాళ సంగారెడ్డిలో, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, సంగారెడ్డిలో ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా 100 మీటర్ల లైన్ దాటి 34వ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసులను, హోంగార్డులను అమ్మనా బూతులు తిట్టి, ఇక అవి చెప్పలేం, మీడియా ముందు చెప్పలేనన్ని బూతులు మొత్తం తెలంగాణ దేశమంతా చూసింది. ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకున్నారు అధికారులు. అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని, పోలీసులను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు. మరి జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను డ్యూటీ చేయకుండా ఆపితే సెక్షన్ 353 ఐపీసీ కింద నేరం అవుతుంది. మరి అలాంటి నేరం చేసిన జగ్గారెడ్డి గారిని ఇంతవరకు కనీసం పోలీసులు ముట్టుకోలేదు, ఆయన ఎగ్జామిన్ చేయలేదు, ఆయనకు కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆయన కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పని చెప్పి ఆయన ఇంటికి పోయి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. కానీ క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని వీరోచిత పోరాటం చేసిన మాజీ ఎంపీ, మాజీ విప్ బల్కా సుమన్ ఇవాళ జైల్లో ఉన్నాడు. నిజంగా ఆయన బాధపడలేదు కానీ ఆయన ఒక అందరికీ, ఈ క్యాతన్పల్లి ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, ఈ సింగరేణి బెల్ట్ ప్రజలందరికీ ధైర్యాన్ని ఇచ్చిండు బల్కా సుమన్.
ఆయన లోపల నుండి చెప్పింది కూడా అదే. నేను జైల్లో ఉన్నా కూడా ప్రజాస్వామ్యం బతకాలే, నేను జైల్లో ఉన్నా కూడా కేతన్పల్లిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 14 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియ నిర్వహించాలి అని చెప్పి ఆయన ఇచ్చిన అంతవరకు కూడా మనమంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు చూపించిన బాటలోనే రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలనే బల్క సుమన్ లోపల నుంచి దుర్మార్గం ఏంటంటే నిజానికి బాధితుడైన బల్క సుమను మూలరాజిరెడ్డి లోపల ఉన్నారు. మూలరాజిరెడ్డి మీద కూడా దాడి జరిగింది, దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. ఇంకా ఎంత ఘోరం అయ్యా అంటే మరి ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏం చెప్పిండ్రు, ఆ వ్యక్తికి కనీసం అంటే 2 గంటల టైం ఇవ్వాలి, వాళ్ళ బంధువులకు చెప్పాలి, వాళ్ళ బంధువులకు చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. కోర్టుకు తీసుకొచ్చి అక్కడ వీళ్లకు నిన్ను ఇందుకోసం అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. అంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. బల్క సుమన్ భార్యకు గాని, బల్క సుమన్ కుటుంబ సభ్యులకు గాని, మూలరాజిరెడ్డి భార్యకు గాని, మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలకు కూడా ఎవరికి చెప్పలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఇది ఎక్కడి న్యాయం మరి? అదేవిధంగా అమన్గల్లో గాని లేకపోతే ఇంకొక మెదక్లో గాని ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. ఎవరైతే పోలీసులు కేతన్పల్లిలో అయితే రామకృష్ణాపూర్ ఎస్ఐ ఇంకా మిగతా పోలీసులందరూ కూడా ఒక కార్పొరేటర్, నేను సజీవంగా ఉన్నాను, నేను కిడ్నాప్ కాలేదు, ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, ఏది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరి ముందరనే నేను కిడ్నాప్ కాలేదు, నేను మీ ముందరనే ఉన్నా, నేను సజీవంగానే ఉన్నా, నన్ను లోపలికి పంపించండి అంటే రామకృష్ణాపూర్ పోలీసులు లేదు నీ మీద కంప్లైంట్ ఉంది, నేను కిడ్నాప్ చేసిండ్రంట అని అంటున్నారు. అరే కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను మీ ముందరనే ఉన్నానమ్మా, నేనే ఆ కిడ్నాప్ చేయబడ్డ మీరు అంటున్న లోపలికి పంపించండి అంటే పంపించలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన అరాచక పాలన ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. స్పష్టంగా మీరు 2 రోజుల నుంచి దీన్ని రివ్యూ చేసి ఉన్నారు, కేతనపల్లి ఏం జరిగిందో అది చూశారు. మీరు ప్రభుత్వ దీనికి హిడెన్ ఎజెండాగా మంత్రి వివేక్ అయినప్పటికీ ప్రత్యక్షంగా జరపాల్సిన ప్రజాస్వామిక పద్ధతులు పాల్పంచుకోవాల్సిన పోలీసులు ఎవరు అని చెప్తారు, ఎవరి మీద మీరు డిమాండ్ చేస్తారు? తప్పకుండా ఏ విధంగా అయితే చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇస్తున్న ఆదేశాలను పూర్తిగా పాటించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా తప్పకుండా యాక్షన్ ఉంటది. ఏ ప్రభుత్వం కూడా దీన్ని చూసుకుంటూ ఊర్చుకోదు. ఎవరు కూడా ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేపు తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అప్పుడు తప్పకుండా ఏ అధికారులైతే అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ అధికారులైతే ఈ వివేక్ లేకపోతే ఎంపీలు ఈ మినిస్టర్ల చలవతోని పోలీస్ స్టేషన్లకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ అక్రమ ఆదేశాలు తీసుకొని కూనీ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తప్పకుండా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్తుంది, అయ్యా పోలీసులారా మీ హక్కుల గురించి కూడా పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, హోంగార్డుల గురించి పోరాడిన చరిత్ర ఉన్నది, కానిస్టేబుల్ గురించి పోరాడిన చరిత్ర ఉన్నది. అదే విధంగా కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప మేలు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన 45,000 మంది పోలీసులను రిక్రూట్ చేశారు. అదే విధంగా 700 కోట్లు పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు, 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టారు, హోంగార్డుల జీతాలు పెంచారు, మహిళా కానిస్టేబుల్ దాదాపుగా 20,000 మందిని రిక్రూట్ చేశారు, పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడారు, పోలీసుల ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచిన చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి పోలీసుల్లో కొంతమంది కలుపు మొక్కలై అధికార పార్టీకి తొత్తులుగా మారి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఆ పోలీసుల మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అందుకొరకు ఇప్పుడైనా మరి చక్కదిద్దుకోండి, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో వచ్చే పర్యవసానాలకు మేము బాధ్యులం కాదు, మీరే బాధ్యులవుతారని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా చెప్తాను. దాంట్లో కలిసి అశోక్ రైట్ లోగో